వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దేశం మొత్తంలో ఉన్న వర్క్ బోర్డ్ సంస్థతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోయిన ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని భారతీయ జనతా పార్టీ బోడుప్పల శాఖ నాయకులు అన్నారు. బాబు జగజీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకుని బోడుప్పల్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్ లో పాస్ అయిన సందర్భంగా స్పీచ్లు పంచుకుని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బోడుప్పల్ అనేక మంది ఈ వర్క్ బోర్డ్ సమస్యతో బాధపడుతున్నారు. 2018-19లో ఎన్నో సర్వే నెంబర్లను వర్క్ బోర్డులో చేర్చి ఇక్కడి ప్రజలు ఆర్థికంగా ఎంతో దెబ్బతీసిన పరిస్థితి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే అని మండిపడ్డారు. ఇక్కడి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు వర్క్ బోర్డు సమస్యలు పరిష్కరించమని వారి వద్దకు పేద ప్రజలు వెళితే తక్కువ ధరలకు వారి భూములను కొనుగోలు చేసి కోట్లలో డబ్బులు దండుకున్నారే తప్ప వారికి న్యాయం చేయలేదు. పార్లమెంట్ కమిటీ మెంబర్ డీకే అరుణ వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుని వెళ్లి పార్లమెంట్ లో ఒక నివేదిక కూడా సమర్పించిందన్నారు. దానిపైన కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇక్కడ ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శుభాభివందనం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోడుపల్తో పాటు రాష్ట్రం దేశం ఈ వక్ఫ్ బోర్డు సమస్య వల్ల ఎన్నో బాధలు పడతారు, ఎన్నో ఇబ్బందులు పడుకుంటా మనం చూస్తూనే ఉన్నాం. మనం దేశం వైపు మొత్తం చూడకపోయినా కనీసం బోడుపల్లో మనం ఎంత ఇబ్బంది పడుతారో కళ్ళారా మనం చూసినాం. ఈ ఇబ్బంది కారణంగా మా బోడుపల్లి నుంచి మా మాజీ అధ్యక్షులు కానీ మేము కానీ ఎన్నో పోరాటాలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం. మొత్తానికి మన దేశ ప్రధానమంత్రి ఈ విషయం కలిగించుకొని వక్ఫ్ బోర్డు అనేది అసలు ఉండకూడదని చెప్పేసి దీంట్లో అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది దీనికి బాధితులు కుటుంబాలు ఆగమవుతాయని చెప్పేసి దృష్టిలోకి తీసుకొని ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ఇరు సభల్లో అప్రూవ్ అయింది. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా మనం చూసినట్టయితే కవిత గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డుకు మేము ఎగెనెస్ట్ చెప్తున్నాము, వక్ఫ్ బోర్డుకు ఎట్టి పరిస్థితి సహకరించమని చెప్పి క్లియర్గా స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా మన జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ ఖార్గే గారు కూడా స్పష్టంగా చెప్పారు, మేము వక్ఫ్ బోర్డుకు అస్సలు మద్దతు ఇవ్వమని చెప్పేసి. మరి వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వరు అనేది వాళ్ళకు క్లారిటీ లేదు. మరి ఎవరి వైపు వాళ్ళు అడిగేస్తున్నారు అనేది దేశ ప్రజలు క్లియర్గా చూస్తారు వాళ్ళని. ఇందుకోసం మరి వక్ఫ్ బోర్డుకు వాళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నారు వాళ్ళకైతే తెలియదు. ఇక్కడ ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ కోసమా లేకపోతే బిడ్డల పెళ్లి కోసమా కొడుకుల పెళ్లి కోసమా ఏదో ఒక కారణంగా ఒక ప్లాట్ ఇల్లు కొనిపెట్టుకున్నారు. కానీ వాటి అమ్మలేక వాళ్ళు అప్పులు చేసుకుని ఈరోజు ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మేము బోడుపల్లి నుంచి మాట్లాడి నుంచి ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా అందులో భాగంగా ముస్లిమ్స్ కూడా మన ఒక సోషల్ మీడియా చిన్న ప్రోగ్రామ్ చూసినట్టయితే ముస్లిమ్స్ కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టము కేవలం కొంతమంది ధనిక ముస్లింలకే వర్తించింది, కానీ మా లాంటి పేద ముస్లింలకు ఎక్కడ కూడా మాకు దీంట్లోకి ఒక రూపాయి చింతలేదు, ఒక గజం జాగా చింతలేదని చెప్పి క్లియర్గా ముస్లింలే స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఇది కేవలం కొంతమంది ఉన్నతమైనటువంటి ముస్లింలకి ఇది వక్ఫ్ బోర్డు చట్టం ఉంది, మాలాంటి ముస్లింలకు వక్ఫ్ బోర్డు చట్టం లేదని చెప్పేసి కొంతమంది ముస్లిం సోదరులు క్లియర్గా మన ఒక సోషల్ మీడియాలో కూడా వీడియో వచ్చింది, మీరు దాన్ని కూడా చూడొచ్చు. కాబట్టి ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దొంగ నాటకాలు మానేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ గొప్ప ఘనత మన నరేంద్ర మోడీ గారికి మా బీజేపీ పార్టీకి దక్కుతుందని ఎంతోమంది పేదల చిరున వెనుక ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది. ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఆస్తిని వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకొని వాళ్ళు అమ్ముకోవచ్చిన స్థితి దాకా తీసుకొచ్చిన గొప్ప ఘనత మన నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కలిసి మన మోడీని గారిని హర్షించాలి. ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా బోడుప్పల్తో పాటు తెలంగాణతో పాటు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఎంతోమంది నిరుపేదలు కులమతాలకు అతీతంగా, అందులో ముస్లిం సోదరులు కూడా వక్ఫ్ బోర్డు బాధితులు ఎంతోమంది వాళ్ళ శోకాన్ని కష్టాన్ని తీరిన రోజు మొన్న పార్లమెంట్లో ఉభయ సభలలో సుదీర్ఘంగా చర్చించి ఏ పార్టీ వాళ్ళ నిజ స్వరూపాలు ఎవరి వైపు ఉన్నాయి అని స్పష్టంగా ప్రజలకు, భారతదేశం మొత్తం ప్రజలకు చూపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. సెక్యులర్ కుహన లౌకికవాద పార్టీలను చెప్పుకునేటువంటి కొన్ని పార్టీలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో
బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక వర్గానికి, ఒక వర్గంలోని కొంతమందికి ఓవైసీకి తొత్తులుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజానీకం అంతా స్పష్టంగా గమనించింది. ముఖ్యంగా బోడుప్పల్ వక్ఫ్ బాధితుల కుటుంబాల తరఫున భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ శాఖ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ఏండ్ల నుంచి రూపాయి కూడగుట్టుకొని ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు విద్య కోసము, పిల్లల పెళ్ళిళ్ళ కోసము, వాళ్ళ అవసరాల నిమిత్తము అమ్ముకుందామన్నా ఎంతోమంది చనిపోయారు కూడా. ఇవాళ వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని, వాళ్ళు ఆత్మ సంతృప్తిగా ఉంటారని తెలియజేస్తూ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికి కూడా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ బిల్లు పెట్టిరట అని. బిల్లు ఏం పెట్టిరు ఏందనేది అందరికీ కొన్ని రోజులలో అందరికీ వస్తుంది. కాబట్టి మేము బోడుప్పల్ బాధిత కుటుంబ సభ్యుల తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతుతో ఏదైతే పాస్ అయిందో, దానివల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు వల్ల ఆర్థికంగా నష్టపోయినటువంటి బాధితులందరూ కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం కేవలం నరేంద్ర మోదీ గారి అని తెలియజేస్తున్నా. అయితే మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగానే కాకుండా బోడుప్పల్లో కూడా మనము ప్రత్యక్షంగా అందరం చూసినాం. దాదాపుగా 2018-19 నుంచి కూడా ఎన్నో సర్వే నంబర్లని వక్ఫ్ బోర్డులో చేర్చి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆర్థికంగా ఎంత దెబ్బతీసి దివాలా తీసినటువంటి పరిస్థితి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుంది. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సమస్యను తీర్చమంటే తీర్చకుండా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సమస్యని వాడుకుంటూ బిజినెస్ చేసారు, వ్యాపారం చేసారు. బోడుప్పల్లో ఎంతో మంది టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వక్ఫ్ బోర్డు ప్రాంతాలలో ప్లాట్లు కొనుక్కురు. తక్కువ ధరలలో అమాయక ప్రజల దగ్గర భయం భ్రాంతులకు గురి చేసి పర్మిషన్లు మేము తెచ్చుకుంటాం లేదా ఇల్లులు మేము కట్టుకుంటాం అని చెప్పి ఈ 5-6 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసి కోట్లు దున్నుకున్నారు. కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ వక్ఫ్ బోర్డు బాధితులని పలకరించిన నాయకులు లేడు. వక్ఫ్ బోర్డు సమస్యను తీరుస్తా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం కాలు మొక్కిరు. కానీ ఏ రోజు కూడా ఈ యొక్క బాధితుల యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు మొన్నటికి మొన్న కూడా మా డీకే అరుణమ్మ వచ్చిపోయింది. మా డీకే అరుణమ్మ ఏదైతే పార్లమెంట్ కమిటీలో ఉన్నదో ఆమె వచ్చి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని పోయి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ అద్దమ్మలు ఏం చెప్తున్నారు, వచ్చి ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలంటున్నారు. మరి ఈ రోజున మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీ యొక్క రాహుల్ గాంధీ మీ నాయకుడు ఖర్గే గారు ఏ ఒక్కరైనా కనీసం మద్దతు పలికిరా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి మీరు చెప్పాలి. ఈ రోజున మీరు ఇక్కడ కూర్చొని వ్యాపారం చేస్తూ కోట్లు దున్నుకున్నారు. కానీ ప్రజా సమస్యల పైన ఏ రోజైనా మీరు దృష్టి పెట్టిరా? 100 కోట్ల అభివృద్ధి చేసిన ఒక నాయకుడు ప్రింట్ మీడియాలో చెప్తుండు మొన్న ఇంటర్వ్యూలో. ఏం 100 కోట్ల అభివృద్ధి చేసిన నాయన నువ్వు? ఉట్టి కేవలం నువ్వు ఆ తీర్మానాలు చేసి అక్కడ 0 పైసలు ఉన్నాయి మన మున్సిపల్ కార్పొరేషన్ లో, మీరేమో 100 కోట్ల అభివృద్ధి చేసిన అంటారు. ప్రజల పక్షాన నిలబడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇకనైనా బోడుప్పల్ ప్రజలు ఆలోచన చేయాలి. కేవలం నిస్వార్థంగా పనిచేసినటువంటి పార్టీ నాయకులు కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే. ఈ రోజున బోడుప్పల్ బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా నిరాహార దీక్షలో కూర్చుంది. కేవలం వక్ఫ్ బోర్డు సమస్యల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గోనె శ్రీనివాస్ గారికి మొదలు పెడితే ప్రతి ఒక్క జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ నాయకుడు అందరూ కూడా నిరాహార దీక్షలో కూర్చొని ఆ రోజు మేము కార్యక్రమం చేసినాం, మద్దతు పలికినాం. కానీ ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు రాలేదు. అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తే కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకా బిల్ మిగిలే ఉంది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి సిగ్గు శరం ఉండాల. ఆడ రాహుల్ గాంధీ ఏమో యాంటీ ఓట్ వేస్తే ఈయనేమో మీరు ఇంకా కబుర్లు చెప్పుకుంటుర్రా? ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తలుచుకుంది. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నిక వచ్చినా బోడుప్పల్లో మీకు 0 ఓట్లతో మీకు గల్లంతి చేసి డిపాజిట్లు రాకుండా టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళని తన్ని తరిమేటట్టుగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మాకు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తాం తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారికి ప్రజలందరి తరఫున కూడా మేమందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రింట్ మిత్రులకు కూడా అందరికీ, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.